తప్పకుండా ఇది ఉంటది. ఇక అబ్బా మన బహుజనుల మేనబొమ్మరిది కాంగ్రెస్ ప్రియురాలు రేవంత్ రెడ్డికి ప్రియురాలు లాంటివాడు తీన్మార్ మల్లి గాని పేపర్ను ఒకసారి వేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక చాలా రోజులైంది కదా, వారికి సురుకులు తెలగాక మళ్ళీ పిచ్చి పిచ్చి వార్తలని రాసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ పిచ్చి పిచ్చి వార్తలకు అన్నిటికీ మన ఈ వాయిల్ బర్గర్తోటి వేస్తా అంటాం మంచిగా. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంటు ఎవరు చెప్పిండు? మళ్ళీ కానీ మొగడు చెప్పిండు. ఓట్ల కోసం బీజేపీ బీఆర్ఎస్ చిల్లర వ్యాఖ్యలు. అబ్బో ఈయనకు వచ్చిన చిల్లర మాటలు, మల్లిగానికి వచ్చిన చిల్లర మాటలు ఎవరికన్నా వస్తాయా? మల్లిగాడు కుక్క చచ్చిపోతే కేసీఆర్ అంటాడు, నక్క చచ్చిపోతే కేసీఆర్ అంటాడు. ఇప్పుడు ఇంతమంది రైతులు చచ్చిపోతాన్లు, ఆటో డ్రైవర్లు చచ్చిపోతాన్లు, నీళ్లు లేక ఇగో ఇగో ఇక్కడ ఈ వార్త ఎందుకు దొరకలేదురా మల్లిగా నీకు? దొంగ మల్లిగా, అరే దొంగ మల్లిగా, ఈ వార్త నీ ముఖం ఏడబోయిందిరా? నువ్వు మనిషిగా గిన్ని ఇక్కడ పొలాలకు వాటర్ ట్యాంకులతో నీళ్ళు తెచ్చి కొట్టుకుంటాను. అరే ఇంకా మీకు చూపించాలి, ఇంకా పెద్ద వార్త ఉన్నది, పెద్ద వార్త. ఇది చెప్పినాక చెప్దాం, ఎందుకంటే ఇది కనెక్టివిటీ కట్ అవుతుంది. ఈ వార్త ఎందుకు రాయలేదురా? పంట పొలాలకు ట్యాంకర్లతో నీళ్లు కొట్టే వార్త నీకెందుకు దొరకలే? దొంగ చిల్లర మాటలు, బట్టవాయి మాటలు నీకంటే ఎక్కువకైనా వస్తాయిరా? ఒకవేళ చిల్లర మాటలల్లా ముఖ్యమంత్రి గారికి నీకు ఎగ్జామ్ పెడితే ఫస్ట్ ప్లేస్ నీకే వస్తుందిరా. ఫస్ట్ ర్యాంక్ నువ్వే కొడతావు, నీ తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఉంటారు. చిల్లర మాటలల్లా, బూతులల్లా, ఇతరులను వ్యక్తిగతంగా ద్వేషించడంలా ఒకవేళ ఎగ్జామ్ పెడితే ఫస్ట్ ర్యాంక్ నీకు వస్తుంది, సెకండ్ ర్యాంకు మన ముఖ్యమంత్రి గారికి వస్తుంది. ముఖ్యమంత్రి గారు మొన్న ఏమన్నారా? చిల్లర రాజకీయాలు అంటారుగా. పేగులు మెడలు వేసుకుంటా అంటే ఏం రాజకీయం రా? చిల్లర రాజకీయం కాదా? మానవ బాంబులం అవుతాం అంటే ఏంటిదిరా? చిల్లర రాజకీయం కాదా? పండవేసి తొక్కుతా అంటే ఏంటిదిరా? చిల్లర రాజకీయం కాదా? చిల్లర మాటలు మాట్లాడేటోని నువ్వు, నీ ముఖ్యమంత్రి గారు, మళ్ళీ మీరు చిల్లర రాజకీయాలు అనడే. ఆమె అరెస్టు పై కేసీఆర్ మోడీ మౌనం ఎందుకు? మీకేం బాధ అవుతుంది? ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డికి ఉన్న బాధ, మళ్ళీ అనుకున్న భయం ఏంటంటే ఈ మోడీ గనక కేసీఆర్ తోటి టచ్లు ఉండేనా కథం సీఎం సీటు ఉష్కాకే ఉష్కాకే. ఆ భయం పట్టింది. అందుకే మాట్లాడు కేసీఆర్, మాట్లాడు కేసీఆర్, ప్రెస్ మీట్ పెట్టు, మీరు తోకగా అంతా అడిగితేనే పెడతాడు. ఆయనకు ఒక వ్యూహం ఉంటుంది, ఆ వ్యూహాన్ని ఎట్లా రచించాలి, ఆ వ్యూహంతో ఎట్లా బయటికి రావాలి అనేది ఆయన బయటకు వస్తాడు. మీరు గట్నే రాలే అని ఇప్పుడైనా ఇగో కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోయి 3 నెలలు అవుతాను, ఆయన కూడా ఆయన నిన్నబడి చెప్తాను వీళ్ళు. అంటే ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష లీడర్ గానే ఉన్నట్టు చేస్తాడు. మీరు గట్నే రాలే, ఇంకా కేసీఆర్ 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 అని రాలండి. ఇక్కడనే ఫెయిల్ అవుతాను. మీరు ఇచ్చిన హామీలు, ప్రజల కష్టాలు పట్టించుకోకుండా కేసీఆర్ మీద పడి ఎడతాను. కేసీఆర్ పెద్దోడైతాను, మీరు తక్కువ అవుతాను. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు కుట్రలు చేస్తుండ్రు. ఈడీ మోడీ కలిసే రాష్ట్రానికి వచ్చారు. నువ్వు పోయి మోడీ కాళ్ళ మీద పడి, అయ్యా ఇగో నువ్వు ఎంపీలను గుంజుకో, నేను ఎమ్మెల్యేలను గుంజుకుంటా, నువ్వు వచ్చి మెల్ల ఒక ప్లాన్ ప్రకారం వచ్చి కవితను అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ బయటికి రాకుండా నేను పక్కా పథకం ప్రకారం నీకు సహకరిస్తా అని ఒప్పందం చేసుకొచ్చుకున్నారు కదా. ఇది ప్రజలకు అర్థమైంది కదా. ఆ మాత్రం తెలుస్తలేదా? ఇక్కడ రాష్ట్రానికి మోడీ ఏం చేసింది? ఏం లేదు కానీ నీకు మాత్రం సహకరిస్తానయ్యా, ఇది చాలు. 100 రోజుల పాలన సంపూర్ణ సంతృప్తినిచ్చిందని వాక్య. ఇప్పుడు ఇది ఇక్కడనే గనక కేసీఆర్ ఉంటే వీడు కాక, బాబాయ్, పెదనాయన, మా చిన్నవాన్ని చేసుకొని ఇడిచిపెడితివి ఇట్లా రాస్తాడు. ఇప్పుడు సంతృప్తినిచ్చిందట మళ్ళీ అనుకో, తను అంతా పులకరించిపోతున్నాడు. మా మూడు గారు ఎంత అద్భుతమైన పాలన ఉన్నది అని పులకరించిపోతాను అన్నాడు.